జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా, వన్డే ముఖ్యమంత్రి అని. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు, ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేసాం. 5 సంవత్సరాలు 2000 చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన
అన్న క్యాంటీన్, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడినంటే 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఎవ్వరు ఊహించిన విధంగా 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇంకా ఇసుక కూడా మీరు చూశారు, కేవలం లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం. ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి. అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి అయిన ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవాడండి. ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులున్నాయి. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు. అందుకే వాస్తవాలు ఆయన తెలీదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు. ఎందుకు అయ్యారో ఆయన సమాధానం చెప్పమనండి. ఐబీ స్కూల్ ఆయన పెట్టలేదు. ఐబీఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది. టోఫెల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్కి మన పిల్లలు పంపిద్దాం అన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టా, ఎందుకంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్. మాక్ టెస్ట్ పెట్టా. అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా, ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం. సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి, ఎవరు రావద్దు అంటున్నారు ఆయన? ఏంటమ్మా? మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి. రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది. పోలీసులు పెద్ద కంపట్ల, పరదాలు లేవు. ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వినియోగించుకోవచ్చు, హౌస్కి రావచ్చు, ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు. కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. నాకు ఎలాంటి డౌట్ వద్దు మీకు. కరెక్ట్గా 2 రోజులు ఉంటే 2 రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు. సో రమ్మని చెప్పండి, ఆయన్ని రమ్మని చెప్పండి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి, అందుకే అన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది? పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా
10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. రోల్ 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైము వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ఈరోజు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు. ఎవరన్నారండి? ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎటు జరిగినాయో తెలిసేదానికి. ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న? ఆయన పొలిటీషియనా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్. పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా, అహర్నిశలు కలుస్తా. ఆయన్ని కలవకుండా, అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 8-9 నెలలు అయింది. ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి. మళ్ళీ అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్. స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను మాట్లాడకూడదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. చాలా స్పష్టంగా మేము చెప్పింది, మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ. మీరు నా స్పీచ్ కూడా చూడండి. బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం. మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒక సూటిగా ఆయన ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది? ఎక్కడ కల్పించాడు, ఎవరు కల్పించాడు, ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? టీసీఎస్ ఎందుకు వచ్చిందండి? ఆసిలర్ మెత్తల్ ఎందుకు వచ్చిందండి? ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా? జిందాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన? కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? పోలవరం పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు? దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి. అది చెప్పకుండా ఏదంటే అది వాగితే ఎట్లా ఒప్పుకుంటాం? వాస్తవాలు దగ్గర ఉండాలి కదా. ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అది మా పైన ఉన్న బాధ్యత కదా. ఏదండి? ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము? సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నాడు కదా. ఆయన ఇప్పుడు 2-3 సార్లు బయటకు వచ్చారు, ప్రశాంతంగా వెళ్తున్నారు కదా. ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే.
ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి. అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేము అందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసిరేశాడు. అప్పుడున్న డీజీ ఏమన్నాడండి, ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు తప్పులు గతంలో చేశారు, దానికి వాళ్ళు చిక్కుంటున్నారు. దానికి మేమేం చేయగలుగుతాం? చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు. అందుకే ప్రజల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. రమ్మని చెప్పండి హౌస్కి. ఎవడు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు? ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి, అది ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, వీఆర్ నాట్ లా బ్రేకర్స్. అవునమ్మా, రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకి అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో. ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి? ఏ కలలు కంటున్నాడు ఆయన? ఏ ఆత్మ చెప్పిందో మరి? ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి. రాత్రి ఒక ఆత్మతో మాడతాడు, పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాం. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. 1 by 1 సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం. అమరావతి వన్స్గా నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది. ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఈరోజు మంజూరైనవి. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 13,000 కోట్ల రూపాయలు అండి. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు. రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం. అది దాని గురించి మాడమనండి. అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు. నాకు అంత ఐడియా లేదమ్మా. అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా, లేదంటే 3 ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతులు ఏమైనా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని. అంతే కదా జరిగేది. No. We are following NMC rules. We are strictly following NMC rules. అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్. ఎన్ఎంసీ రూల్స్లో లేదు. నో ఎన్ఎంసీలో లేదు. అది మీరు తీసుకురండి. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా, ఎందుకంటే నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను, నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్డ్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్.
లేదమ్మా, రాలేదని. అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది. అది ఆ డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉందమ్మా. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను సార్, లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేట్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్ అమ్మా. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ బి వెరీ క్లియర్. అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు, చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో, చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాని మీద కట్టుబడినా. సార్ ఒక మాట అడుగుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్. మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. నంబర్ 2 టెట్ నిర్వహించాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి గల 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇస్తాం. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు, అది చేస్తాం. పెన్షన్ పెంచాం. ఉచితంగా గ్యాస్ ఇస్తాను, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాను, ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాను, చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాను, చేశాం. ప్రైవేటీకరణ జరగకుండా చేశాం. ఎవరికుందండి డౌట్? సార్ ఒకటి అడుగుతున్నా, ఎందుకు చేయాలి నేను అడుగుతున్నా. ఎవరు తగ్గించారని ఎవరు చెప్పారు ఎత్తు? నేను మాస్కింగ్. ఇది ఎట్లుందంటే మీడియా మిత్రులు మీరు ఏమనుకోకపోతే, వైజాగ్ వెళ్ళానండి, ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని. అరే బాస్, మంత్రి గారు చెప్పారు, డబ్బులు వచ్చినాయి, వర్క్ జరుగుతుంది, ఇంకేం హామీ ఇవ్వాలరా అంటే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా? ఒక్క నిమిషం సార్, చాలా స్పష్టంగా 45.7 అని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. ఎంతోమంది ఇరిగేషన్ మంత్రులు కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు. ఎత్తు తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టచ్చు, అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా 45.7 కౌంటర్ లెవెల్కి కట్టుబడి ఉన్నాము. దేర్ ఇస్ ఓన్లీ వన్ సార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేజ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని 2 విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది, వైకాపా ప్రభుత్వం చెప్పింది. ఆనాటి ఒక నిమిషం అండి పూర్తి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు.
కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ సేస్ బాస్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. 45.7కి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి డౌట్ అసలు దాంట్లో, ఎలాంటి డౌట్ అసలు. దేనిపైన అండి స్వామి? ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము. ప్రజాప్రతినిధులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు కానీ వచ్చి కలిసిదానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. గతంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం. ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి. ప్రజలను వదిలేండి, సొంత కార్యకర్తలను కలవట్లే. ప్రతిపక్షానికి వచ్చి 9 నెలలు అయింది. మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి. ఎగ్జామ్ అయిపోయింది కదండి, ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా. ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆ రోజు లేదు, ఇట్లా అడుగుతున్నారు, టైం కావాలని అడుగుతున్నారని మేము లెటర్ కూడా రాసాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు లేదు, యాజ్ పర్ షెడ్యూల్ మేము నిర్వహిస్తాం, మేము ముందరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. చైర్మన్ గారు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది తప్ప తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు యాజ్ అ ఇండిపెండెంట్ బాడీ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్ జస్ట్ లైక్ ఎలక్షన్ కమిషన్. నో అయిపోయినా? షూర్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.